కొత్తగా ఏదైనా రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ అవుతే మన ఏరియా నుంచి కొత్త రైల్వే లైన్ రాబోతుంది అన్న క్యూరియాసిటీ ఎంత ఉంటుందో అలాగే ఏ స్టేషన్లు రాబోతున్నాయి అన్న క్యూరియాసిటీ కూడా పీక్ లెవెల్లో ఉంటుంది. సో తెలంగాణలో ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ కావాల్సిన రైల్వే లైన్ ఆర్మూరు ఆదిలాబాద్ రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ కనుక కన్స్ట్రక్షన్ అవుతే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి డైరెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ అయితే వస్తుంది. ఈ రైల్వే లైన్కి సంబంధించి కేంద్రం ఆమోదం ఇవ్వడం జరిగింది, మనందరికీ తెలిసిందే. ఈ రైల్వే లైన్కి సంబంధించి భూసేకరణ అలాగే అమౌంట్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ అవుతుంది. కానీ ఏ స్టేషన్లు రాబోతున్నాయి అన్న క్యూరియాసిటీ అయితే ఆదిలాబాద్ జిల్లా ప్రజల్లో చాలా ఎక్కువగా అయితే ఉంది. ఈ వీడియోలో మనం క్లియర్గా ఏ స్టేషన్లు రాబోతున్నాయి అనేది డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాము. చలో. నిజానికి 2009-2010 రైల్వే బడ్జెట్లోనే ఆదిలాబాద్ పటాన్ చెరువు రైల్వే లైన్ మంజూరైనప్పటికీ వివిధ కారణాల వల్ల అది అటకెక్కింది. ఆ తర్వాత ఆదిలాబాద్ ఆర్మూరు రైల్వే లైన్ తెరపైకి వచ్చింది. పెద్దపల్లి నుంచి నిజామాబాద్ వెళ్ళే రైల్వే లైన్లో ఆర్మూరు స్టేషన్ ఉంటుంది. ఆర్మూరు నుండి ఆదిలాబాద్కు ట్రైన్ కనెక్టివిటీ తీసుకొస్తే ఆదిలాబాద్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి ట్రైన్ సర్వీస్ అయితే వచ్చినట్టుగా అవుతుంది. సో ఈ రైల్వే లైన్కి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా స్టార్ట్ అయిన తర్వాత ఏ విలేజ్ల నుంచి వెళ్తుంది అనేది క్లియర్గా ఇప్పుడైతే చూసేద్దాం. ముఖ్యంగా మనం ఈ వీడియోలో పటాన్ చెరువు నుండి బోధన్ మధ్యలో కాకుండా ఆర్మూరు నుండి ఆదిలాబాద్ మధ్యలో ఏ స్టేషన్లు రాబోతున్నాయి అనేది క్లియర్గా చెప్పేద్దాం. అలాగే ఒక ముఖ్యమైన విషయం చెప్పే ముందు ఇది వినండి. నేను రీసెంట్గా ఒక మంచి షర్ట్ కొనుక్కొని ఫంక్షన్కి వెళ్ళాను. షర్ట్ అయితే బాగుందని చెప్పి చాలామంది అయితే అన్నారు. ఆ షర్ట్ని అలాగే ఇంకా కొన్ని షర్ట్స్ని మీకు ఇక్కడ ప్రోడక్ట్ ట్యాగ్లో అయితే స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. మీరు చెక్ చేసి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి, చాలా బాగుంటాయి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ ఆర్మూరుకి స్టేషన్ ఉంది, ఆదిలాబాద్కి స్టేషన్ ఉంది. ఇక మిగతా స్టేషన్లు వచ్చేసి ఇచ్చోడ, నేరేడిగొండ, గోపాల్పూర్, నిర్మల్, పోచంపాడు, బూసాపూర్, బాల్కొండ. సో ఈ స్టేషన్లో అయితే రాబోతున్నాయి ఆర్మూరు నుండి ఆదిలాబాద్ మధ్యలో. మళ్ళీ చూద్దాం. ఇచ్చోడ, నేరేడిగొండ, గోపాల్పూర్, నిర్మల్, పోచంపాడు, బూసాపూర్, బాల్కొండ. సో ఈ స్టేషన్లు అయితే ఈ ఆర్మూరు ఆదిలాబాద్ రైల్వే లైన్లో రాబోతున్నాయి. దాదాపుగా అయితే ఈ స్టేషన్స్ అయితే రాబోతున్నాయి. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే జస్ట్ ఒక 10% నుండి 5% మధ్యలో నుంచి అయితే ఉండొచ్చు. జస్ట్ ఒక 5% నుంచి 10% మార్పులు ఉండొచ్చు, అంతేగాని ఆల్మోస్ట్ అయితే ఈ ప్లేసెస్ నుంచి అయితే రైల్వే ట్రాక్ అయితే వెళ్ళబోతుంది. అలాగే ఈ ప్లేసెస్కి రైల్వే స్టేషన్స్ అయితే రాబోతున్నాయి. ఇందులో మెయిన్గా నిర్మల్ చాలా పెద్ద రైల్వే స్టేషన్గా అయితే ఉండబోతుంది. ఈ రైల్వే లైన్లో నిర్మల్ ముఖ్య పట్టణం తెలంగాణలో, ఇప్పటికీ ట్రైన్ కనెక్టివిటీ అయితే లేదు. ఈ రైల్వే లైన్తో నిర్మల్కి ట్రైన్ సర్వీస్ అయితే రాబోతుంది. ఈ రైల్వే ప్రాజెక్టులో భూసేకరణ సమస్యలను తగ్గించడానికి ఈ రైల్వే లైన్ని జాతీయ రహదారికి దూరంగా అటవీ గుట్ట ప్రాంతాల నుండి వెళ్ళేలాగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ క్రమంలో 6 ప్రాంతాలలో దాదాపుగా 8 కిలోమీటర్ల మేర పొడవైన సొరంగ మార్గాలను నిర్మించనున్నారు. ముఖ్యంగా నిర్మల్ పట్టణంలోని చించోలి, అడేలి, నేరేడిగొండ మండలం, బుద్దికొండ, గుండిహత్నూర్ మండలం, మన్నూరు పరిసరాల్లో ఈ సొరంగ మార్గాలు రానున్నాయి. ఈ టన్నర్ నిర్మాణం పూర్తయితే ఇది దక్షిణ భారతదేశంలోనే ఒక విలక్షణమైన రైల్వే మార్గంగా నిలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.